అందరికీ నమస్కారం అండి. కాలేజీలు ముగిసే టైము వచ్చింది, పరీక్షలు అయిపోతున్నాయి. పిల్లలందరూ కూడా ఆదుర్దాగా పరీక్షలు రాసుకుని ఆవేదనతో స్నేహితులతోటి సెండాప్ ఇచ్చుకోవటానికి వీళ్ళు ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోవటానికి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయే టైం వచ్చింది కదండి. వీళ్ళు ఎంజాయ్ చేయటానికి ప్రాణాంతకమైన ప్లేసులు కావాల్సి వచ్చినాయి. ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా ఎక్కడికో చోటకి వెళ్ళి అకేషన్ చేసుకుని రావచ్చు, తప్పులేదు. నలుగురు కలిసి ఉన్నారు, మళ్ళీ విడిపోతారు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కదా. పరీక్షలు అయిన తర్వాత ఏ కాలేజీలకు మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వస్తుందో అనే ఒక ఆలోచన ఉంటుంది, కరెక్టే. కానండి వెనక ముందు ఆలోచించకుండా నైట్ టైము పగలను చూసుకోకుండా సాయంత్రం మాటలు డ్యాములు ఉన్న చోటకి వెళ్తే డ్యాముల్లో నీళ్ళు ఎలా ఉంటాయండి. అది డ్యాము దిగువన ఎలా ఉంటుందంటే లోతు, ఒక చోట లోతు ఉంటే ఒక చోట మెరక గచ్చులా ఉంటుంది. ఆ లోతు వీళ్ళకి అర్థం కాదు, చదువుకునే పిల్లలు కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలీదు. మన తాడేపల్లిగూడెం నుంచి పరిమిళ్ళ అనే గ్రామం, ఎప్పటికీ పరిమిళ్ళకి మధ్యలో ఒక కాలువ ఉంటుంది, ఆ కాపార కాలువ అంటారు దాన్ని. ఆ కాలువలో డ్యామ్ ఉంటుంది. ఆ కాలువ మధ్యలో రెండు ఊళ్ళకి మధ్యలో అదంతా ఓపెన్ ప్లేసుల్లాగా ఉంటుంది. ఎక్కువ పొలాలు అయ్యి మనుషుల సంచారాలు తక్కువగా ఉంటాయి. ఒక ఎనమండుగురు అలాగే వెళ్ళిపోయి అక్కడ వీళ్ళు ఎంజాయ్ చేసి ఏమేమి చేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేసి ఈ డ్యామ్లోకి దిగి స్నానాలు చేశారు. స్నానాలు చేసినప్పుడు ఈత వచ్చేవాడు ఉంటాడు, బయటపడతాడు, ఈత రానోడు ఉంటాడు, కొట్టుకుపోతాడు. కొంచెం కూడా ఆలోచన లేక ఇంకా కాలువ కట్టలేదు, ఫుల్గా నీళ్లు ఉన్నాయి. చేలుకు అవి పెట్టుకుంటారని ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్ నెల, మే నెల వచ్చేటప్పుడు కాలువ కడతారు. వీళ్ళు వెళ్ళి ఆ డ్యామ్లో దిగి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గంతులు వేసుకుంటా దిగారు. ఈ గొయ్య గొప్పు ఉంటుంది అక్కడ, ఒక ప్రాంతం ఎత్తు ఉంటుంది, ఒక ప్రాంతం లోతు ఉంటుంది, సుడు ఉంటుంది అక్కడ. ఇందులో పడిపోయారు. ఒక పిల్లాడు పడిపోయాడు, అందులో లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే ఉన్నవాళ్ళని ఎతికితే ఏళ్ళ వెళ్ళిపోతున్నారని వాళ్ళకి కంగారు వచ్చి బయటకు వస్తారు. సాయంత్రం వరకు నెతికేరు, కనిపించలేదు. కంప్లైంట్ ఇచ్చారు, వచ్చారు, నెతికేరు, కానీ దొరకలేదు. తెల్లారి దొరికింది శవం. చూడండి, ఏ ఊరో ఎక్కడి నుంచో వచ్చి తాడేపల్లిగూడెం హాస్టల్లో ఉండి చదువుకునే కుర్రోడు శవం అయ్యి ఇంటికి వెళ్ళాడు. ఎంత బాగుందండి. 4 రోజులు ఆగితే ఇంటికి వెళ్ళిపోతారు కదా. వీళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళకి కావాల్సిందంతా ఏర్పాట్లు చేసి వాళ్ళ పస్తులు ఉండో లేక కొంతమంది ఉంటారు, నిండుగా ఉన్న సంసారాలు కొంతమంది ఉంటాయి. కొంతమంది బిడ్డలు చదువుకుంటే రేపొద్దున అక్కడికి వస్తారని ఉద్దేశంతో అప్పులు చేసి కూడా చదివించేవాళ్ళు ఉంటారు. ఆ ర్యాంక్ తెచ్చుకుంటారు కదా అని ఆశపడతా ఉంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైంలో శవం అయ్యి ఇంటికి వెళ్ళాడండి. ఈ పరీక్షలు అయిపోతున్నాయి కదండి, పిల్లలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి ఎక్కడైనా ఒకవేళ వీళ్ళ పార్టీ చేసుకోవాలి, ఏమన్నా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మంచి ప్లేసులు చూసుకుని ఈ వాతావరణాన్ని కలుషితం కాని చోట కూర్చుని ఉండాలి తప్ప ఇలాంటి చోట్లకి వెళ్ళిపోయి మనం వెళ్ళి అక్కడ అంతా మళ్ళీ తెలియని ప్రదేశాల్లోనూ ఎక్కడ ఊరు, ఎక్కడ లోకం, ఎక్కడ తాడేపల్లిగూడెం కాలేజీ, ఎక్కడ పరిమిళ్ళ గ్రామం, ఎంత తప్పండి అది. పొరపాటే కదా అలాంటి పనులు. పిల్లలు ఎందుకు ఆలోచన లేని కోల్పోయినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించాలి కదా. మనకు తెలియని చోట వెళ్ళినప్పుడు నీటిలో దిగేటప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ప్రాంతం ఏంటి మనకేం తెలుసు? ఆ లోతుపాతులు మనకు తెలియదు. పైగా డ్యాములు, లాకులు అంటే చాలా ప్రమాదం. అలాంటి చోట్లకి వెళ్ళి ఎంజాయ్ చేయటం ఏంటండి? అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మీ పెద్దవాళ్ళ దగ్గర చేరే వరకు కూడా చాలా జాగ్రత్తగా మీ ప్రవర్తన మార్చుకుని మంచిగా ఉండటం నేర్చుకోండి బాబు. ఎందుకంటే బోల్డ్ ఆశలు పెట్టుకుని మీ మీద తల్లిదండ్రులు బతుకుతూ ఉన్నారు. ఇలాంటివి ఏమన్నా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. మంచి ఆలోచన చెయ్యాలి. స్టూడెంట్స్ అందరూ చక్కగా మార్కులు తెచ్చుకుని బాగా పాస్ అయ్యి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, మీ అందరూ భవిష్యత్తులు బాగోవాలని కోరుకుంటారు పెద్దోళ్ళు. అలాగే అందరూ ఆశ పెట్టుకుని ఉంటారు. ఆ ఆశని నిరాశం చేయకండి. తల్లిదండ్రుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ స్నేహాలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ స్నేహానికి ఒక హద్దు ఉండాలి, వెళ్ళే ప్రాంతానికి ఒక హద్దు ఉండాలి. మనం ఒకసారి కళ్ళు వేసుకోవాలి, లేకపోతే గుర్రం పరిగెడతా ఉంటుంది కళ్ళు లేకపోతే. ఆ టైపులో అయిపోతున్నాయి జీవితాలు. ఒక్కసారి చాలా బాగా ఆలోచించాలి మీరు అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ. ఇప్పుడు పరీక్షలు అయిపోతున్నాయి కదా, పరీక్షలు అయిన తర్వాత జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళి మీ పెద్దోళ్ళతోటి ఆనందంగా గడపాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటున్నానండి.